ఓం 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 భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జిజ్ఞాసువు ముందుకు సాగి క్రైస్తవుని అడిగెను. అతడు చెప్పినటువంటి దానిలో విశేషము, మనుష్యులందరూ పాపులు, తమ సామర్థ్యముతో పాపములను పోగొట్టుకొన జాలరు. యేసు ప్రభువును నమ్మక పవిత్రుడు కాడు, ముక్తిని పొందడు. యేసే ఎల్లరి పాపములను ప్రాయశ్చిత్తము కొరకు తన ప్రాణములను బలి ఇచ్చి దయను ప్రకటించినాడు. కావున నీవు మా శిష్యుడవగుము. జిజ్ఞాసువు అది విని మౌలవి దగ్గరకు వెళ్ళెను. పూర్వం వలనే వారిని ప్రశ్నించెను. అతడు చెప్పిన విశేషము, అల్లా తప్ప మరి ఒకడు లేడు. అతనిని పైగంబరును మహమ్మదును అంగీకరింపక ముక్తి దొరకదు. ఈ మతమును అంగీకరింపని వాడు నరకమునబడును. అతడు కాఫిర్, తగినవాడు. జిజ్ఞాసువు అది విని వైష్ణవుని దగ్గరకు పోయెను. మిగిలిన వారిని అడిగెను. అతడందరూ చెప్పినట్లు తమ మతము ఇట్లు చెప్పెను. మా తిలకములను చూచి యముడే భయపడును. ఆ మాటలు విని జిజ్ఞాసువు తన మనసులో ఇట్లా అనుకున్నాను, ఇతని తిలకములను చూచి ఈగలు దోమలే భయపడవు, యముడెట్లు భయపడును? ఇట్లే జిజ్ఞాసువు మిగిలిన మతముల వారి కడకు పోయి ప్రశ్నింపగా ఎల్లరూ తమ తమ మతములే సత్యములని చెప్పుచు, ఒకరు మా కబీరు గొప్ప అని, ఇంకొకరు నానక్ అని, మరి ఒకరు దాదు అని, వేరొకరు వల్లభుడు అని, పరుడు సహజానందుడు, ఒకరు మాధుడు సత్యమని, అవతార పురుషులని చెప్పగా జిజ్ఞాసువు వినెను. అతడు ఎల్ల మతములను 1000 మందిని ప్రశ్నించి వారిలో పరస్పర విరోధమును గుర్తించి తాను గురువుగా గ్రహింపదగిన వాడు ఒక్కడు లేడని నిశ్చయించుకొనెను. ఏలయన ఒక్కొక్కరి విషయమున అసత్యము నిర్ణయించుటకు మిగిలిన 999 మంది సాక్షులుగా అతనికి దోచిరి. అసత్యములాడు దుకాణదారుడు మున్నగు వారు తమ తమ మతములను వస్తువులను గొప్పగా చెప్పుచూ ఇతరులవి పనికిరానివానిగా చెప్పుదురు. అట్లా తోచెను. ఇట్లా ఆలోచించి అతడు తద్విజ్ఞానార్థం స గురువేభై గచ్చిత్ సమిత్పాని శ్రోత్రియం
బ్రహ్మనిష్టం తస్మై స విద్యాన్ ఉపపన్నాయ సమిత్ పాణి ప్రశాంతచిత్తాయ సమన్వితాయ ఏన అక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ తాం తత్వతో బ్రహ్మ విద్యాం. సత్యం తెలుసుకున్నట కొరకు చేతిలో ఒక సమిధను తీసుకొని రిక్తహస్తుడు కాక వేదవిధుడు బ్రహ్మనిష్ఠుడు పరమాత్మను ఎరుగు గురువునొద్దకు పోయెను. ఈ పాషండుల వలలో చిక్కుకొనరాదు అని ఒక విద్వాంసుని సమీపించెను. ఆ విద్వాంసుడు శాంతచిత్తుడు జితేంద్రియుడునై తన సమీపమునకు వచ్చిన జిజ్ఞాసునకు యథార్థమగు బ్రహ్మ విద్య పరమార్థ తత్వమును ఏ సాధనముల వలన జిజ్ఞాసువు ధర్మార్థ కామమోక్షములు పరమేశ్వరుని ఎరుగగలడో అట్టి శిక్షను ఒసగవలయును. కావున జిజ్ఞాసువు అట్టి విద్వాంసుని చేరి, అయ్యా, ఈ సాంప్రదాయకుల పరస్పర విరుద్ధములకు ఉపదేశములను విని నా మనస్సు భ్రాంతమై ఉన్నది. నేను వీరిలో ఎవనికి శిష్యుడనైనను మిగిలిన వారెల్లరూ విరోధులగుదురు. ఎవనికి ఒక్క మిత్రుడు 999 మంది శత్రువులు ఉందురో వానికి సుఖం ఎట్లు లభించును? కావున నేనేమి చేయవలయునో మీరు ఉపదేశింపుడు అనెను. ఆప్త విద్వాంసుడు, బాబు, ఈ సంప్రదాయములనన్నయూ అవిద్యాజనితములు. విద్యను విరోధించునవి. మూర్ఖులు, పామరులు, ఆటవికులు అయిన మనుష్యులను వంచించి తమ వలలో చిక్కించుకొని స్వార్థమును సిద్ధము చేసుకుందురు. పాపము, వీరు తమ మనుష్య జన్మమునకు చెందిన ఫలములను నుండి వంచితులై తమ జన్మమును వ్యర్థము చేసుకుందురు. చూడు, ఏ విషయమున ఈ 1000 మంది అంగీకరింతురో అది గ్రహింపదగిన వేదమతము. ఏ విషయమున వీరు పరస్పరము విరోధింతురో అది కల్పితము. అసత్యము, అధర్మము, అగ్రాహ్యము అని వలయును. దీనిని ఎట్లు పరీక్ష చేయవలయను అని పలికెను. ఆప్త విద్వాంసుడు, నేను చెప్పు విషయములను వీరినెల్లరను అడుగుము. అందరూ ఈ విషయములను ఐకమత్యముతో అంగీకరింతురు. అంతటా ఆ జిజ్ఞాసువు 1000 మంది సాంప్రదాయకుల మధ్య నిలబడి అడిగెను, అయ్యలారా, మీరందరూ విని నాకు సమాధానం చెప్పుడు. సత్యభాషణము ధర్మమా, అసత్యభాషణము ధర్మమా? అందులకు ఎల్లరూ ఏకస్వరముతో సత్యభాషణమే ధర్మము, అసత్యభాషణము అధర్మము అని చెప్పిరి. అట్లే విద్యను అభ్యసించుట, బ్రహ్మచర్యము పాలించుట, పూర్ణ యువావస్థలో వివాహమాడుట, సత్సంగము చేయుట, పురుషార్థమనర్చుట, అట్లే సత్య వ్యవహారము ధర్మమని, అవిద్యాగ్రహణము బ్రహ్మచర్యము పాలింపకుండుట, వ్యభిచారమనర్చుట, కుసంగమము చేయుట, ఆలస్యము, అసత్య వ్యవహారము, వంచుట, హింస చేయుట, పరహాని మున్నగునవి
అధర్మములని ఎల్లరూ ఏకస్వరముతో అంగీకరించి ఒప్పుకొనిరి. అది విని జిజ్ఞాసువు సాంప్రదాయకులతో, అయ్యలారా, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎల్లరూ ఐకమత్యముతో సత్యధర్మమునకు ఉన్నతిని, అసత్య ధర్మమునకు అవనతిని కలిగింప ఎలా ప్రయత్నింపరు అని ప్రశ్నించెను. అందులకు వారు, మేమట్లు చేసినా మమ్మెవరు లెక్క చేయుదురు? మా ఆజ్ఞలలో ఎవరుందురు? మా జీవిక ఎట్టు నడుచును? మేమిప్పుడు ఆనందముతో అనుభవించుతున్నాము, అది అప్పుడు లభించునా? లభింపదు. కావున మాకిది తెలిసినను మా మతములను ఉపదేశించి వాని ద్వారా సుఖములను అందుచూ ఉన్నాము. ఏలయ్యనా జనులను మోసగింపగవా ఎవడును సుఖపడజాలడు. లోకమున సత్యము చెప్పు వానిని ఎవరూ గమనింపరు, అతనికేమియూ ఇయ్యరు. వంచకులు మోసగాండ్రే పదార్థములను పొంద కలుగుదురు అని పలికిరి. జిజ్ఞాసు, మీరట్లు పాషండతను వ్యాపింపజేసి అన్యులను మోసగించిన రాజు మిమ్ములను దండింపడా? సాంప్రదాయకులు, మేము రాజులను కూడా ముందుగానే శిష్యులను చేసుకొందుము. మా వ్యవస్థ చాలా గట్టిది, అది అంత తేలికగా పోవునది కాదు. జిజ్ఞాసువు, మీరు వంచించి ఇతర మతస్థులను మీ వలలో వేసుకొని వారికి హాని కలిగించిన పరమేశ్వరునకేమి చెప్పుదురు? ఘోర నరకమున పడుదురు కదా. కొలది జీవన సుఖము కొరకు ఇంతటి అపరాధములు చేయుట ఎలా? వీనిని విడువరాదా అని పలికిరి. సాంప్రదాయులు, ఎప్పుడేమగునో అప్పుడు అది చూచుకుందుము. పరమేశ్వరుని దండనము నరక దుఃఖము ఎప్పుడో కలుగును, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు ఆనందమును అనుభవించుతున్నాము. జనులు మాకు ప్రసన్నులై అన్నాది పదార్థములను ఇచ్చుతున్నారు, బలాత్కరించి తీసుకున్నాము కదా. కాబట్టి రాజు మమ్ములను ఎలా దండించును? జిజ్ఞాసువు, చిన్నపిల్లలను మోసగించి వారి నగ నట్టను హరించి వారికి దండనము లభించినట్లు మేమేలా దండింపరు? ఏలయనా అజ్ఞో భవతి వై బాలః పితా భవతి మంత్రదః. లోకమున అజ్ఞాని బాలుడు, జ్ఞాని అయిన వాడు పిత. బుద్ధిమంతుడైన విద్వాంసుడు మీ వలలో చిక్కడు. మూర్ఖుడు బాలకుని వంటివాడు మీ వలలో చిక్కి మోసపోవును. కావున బాలకుని వంచించు వారికి మీకు దండన తప్పదు. సాంప్రదాయకులు, రాజు ప్రజలు ఎల్లరూ మా మతములో ఉన్నప్పుడు మమ్ము దండించు వారెవరు? అట్టి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ విషయములను వదిలి మరి ఒక మార్గం చూచుకుందుము. జిజ్ఞాసు, మీరు వ్యర్థముగా కాలము బుచ్చుచు గృహస్థుల నుండి ధనాదులను అపహరించుతున్నారు. దానికి బదులు మీరు చదువుకొని గృహస్థుల సంతానమునకు చదువు చెప్పుచుండినా మీకు గృహస్థులకు ఇరువురకు క్షేమం కలుగును కదా. సాంప్రదాయకులు, బాల్యము నుండి మరణ పర్యంతము లభించు సుఖములను వదిలి చిన్ననాట నుండి విద్య అభ్యసించి పెద్దలమై
విద్యను బోధించుచు ఉపదేశించుటకు పరిశ్రమము చేసిన జీవనమంతయు పరిశ్రమము చేయవలసిన వారమగుదుము. దాని వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఇప్పుడు మాకు పరిశ్రమము చేయకయే లక్షలాది ధనము సుఖ సాధనములు లభించుచున్నవి గదా. వీనిని ఎలా విడిచి శ్రమింపవలయను? జిజ్ఞాసువు: దీని పరిణామము మంచిది కాదు కదా. చూడు, మీలో ఎన్ని రోగములున్నవో వీనితో త్వరగా చచ్చిపోవుదురు. బుద్ధిమంతులు నిందించుచున్నారు, అయినను ఏల గ్రహింపరు? సాంప్రదాయకులు: అరే బాబూ, టకా ధర్మష్టకా కర్మ టకాహై పరమం పదం యస్య గృహే టకా నాస్తి హాటకాం టకటకాయతే. ఆవా అంశకలాహ ప్రోక్ష రూప్య అసౌ భగవాన్ స్వయం అతస్త్వం సర్వం ఇచ్చంతి రూప్యం హి గుణవత్తమం. నీవు పిల్లవాడవు, లోక నియమములు నీకు తెలియవు. చూడు, డబ్బు లేక ధర్మము కర్మ పరమపదము ఏమీ లభింపవు. ఎవరి ఇంట ధనముండునో వారు ప్రతిక్షణము ధనము వంక చూచుచూ దాని కొరకు లాలాయుతులై ఉందురు. ఆహా, నా దగ్గర ధనమున్నా ఎంత బాగుండును, ఉత్తమోత్తమ పదార్థములను అనుభవింతుము కదా అని ఉవ్విళ్ళూరుచుండును. లోకమున ఎల్లరూ షోడశ కళలతో కూడిన అదృశ్య భగవంతుని గూర్చి చెప్పుచుందురు. అతడును కనబడడు. 16 ఆణాలతో ఏర్పడు భగవంతుడు రూప్యము సాక్షాత్కరించును. అందువలననే రూప్య భగవంతుని వెదకుటకు తత్పరులై ఉన్నారు. సర్వకార్యములు రూప్యములచే సిద్ధింపగలవు. జిజ్ఞాసువు: బాగుగానున్నది. దీనివలన మీ లోపలి లీల బయటపడినది. మీరు చేయు ఈ పాషండత అంతయు మీ సుఖము కొరకు చేయుచున్నారు. కానీ దీనివలన లోకమునకెంతయో హాని కలుగుచున్నది. సత్యోపదేశం వలన ఎట్లు లాభము కలుగునో అసత్యోపదేశం వలన అట్లే హాని కలుగును. మీకు ధన సంపాదనమే ప్రయోజనమైన నౌకరియో వ్యాపారమో చేసుకొని ధనమును ఎలా సంపాదించుకొనరు? సాంప్రదాయకులు: అందు పరిశ్రమము అధికము, అప్పుడప్పుడు నష్టము వాటిల్లుచుండును. మా ఈ లీలా వ్యాపారము లాభమే కానీ హాని ఎన్నడను కలగదు. చూడు, నీళ్లలో ఒక తులసి దళమును చరణామృతమును ఇచ్చి మెడలో గుదిబండ వలె ఒక మాల వేయుదుము. దానితో శిష్యుడై అతడు జన్మమంతయు మాకు పశువు వలె ఉపయోగించును. అతనిని మా ఇష్టము వచ్చినట్లు వాడుకొనవచ్చును. జిజ్ఞాసువు: జనులు మీకు పుష్కలముగా ధనము నెల వసగుదురు? సాంప్రదాయకులు: ధర్మము స్వర్గము ముక్తి కొరకు ఇత్తురు. జిజ్ఞాసువు: మీరే ముక్తులు కారు. మీకు ముక్తి స్వరూపము కానీ ముక్తి సాధనములు కానీ ఏమీ తెలియవు. అట్టి ఎడ మేము సేవించు వారికి ఏమి లభించును? సాంప్రదాయకులు:
ఏమి ఈ లోకమున దొరుకునా? లేదు, మరణించిన పిదప పరలోకమున లభించును. వీరు మాకిక్కడ ఇచ్చుదానికి మాకు చేయు సేవకు బదులు వీరికి పరలోకమున దొరుకును. జిజ్ఞాసు: మీరు మీకిచ్చిన దానికి బదులు దొరుకునో దొరకదో అది అటుండనిమ్ము. వీరి నుండి తీసుకొను మీకు పరలోకమున ఏమి లభించును? నరకమేనా, లేక మరి ఏమైనా కలదా? మేము సాంప్రదాయకులు మేము భజన కూడా చేయుచుందుము, దానికి ఫలము మాకు సుఖము లభించును. జిజ్ఞాసువు: మీ భజన డబ్బు కొరకే కదా? మీరు సంపాదించు డబ్బంతయు ఇటనే పడి ఉండును. మీరు పోషించు మాంసపిండము కూడా ఇటనే భస్మము చేయబడును. మీరు పరమేశ్వరుని భజించిన కనీసము మీ ఆత్మ పవిత్రమగును కదా. సాంప్రదాయకులు: మేము అశుద్ధులమా? జిజ్ఞాసువు: లోపల మీరు మిక్కిలి అపవిత్రులు. సాంప్రదాయకులు: నీకెట్లు తెలియను? జిజ్ఞాసు: మీ ప్రవర్తన వలన, మీ వ్యవహారముల వలన తెలియను. సాంప్రదాయకులు: మహాత్ముల వ్యవహారములు ఏనుగు దంతముల సమానములు. ఏనుగు దంతములు తినుటకు వేరు, బయటికి కనబడు దంతములు వేరుగా ఉండును. అట్లే మేము లోపల మిక్కిలి పవిత్రులము, పైకి ఏవో లీలలు చేయుచుందుము. జిజ్ఞాసువు: లోపల మీరు పవిత్రులై ఉన్నచో మీ వెలుపలికి కార్యములు కూడా పవిత్రములుగా ఉండును. కావున మీరు లోపల కూడా అపవిత్రులే. సాంప్రదాయకులు: మే వెట్టివారమైననేమి, మా శిష్యులు మంచివారే కదా. జిజ్ఞాసువు: మీరు గురువులు ఎట్టివారో మీ శిష్యులు అట్టివారే అగుదురు. ఎల్లరి మతము ఏకమెన్నడు కాజాలదా? ఒక మతము సాంప్రదాయకులు: ఒక మతం ఎన్నడూ కాజాలదు. కావున మనుష్యుల గుణకర్మ స్వభావములు భిన్నములు కదా. బాల్యావస్థ నుండి శిక్షణము ఒక్కటిగా ఉండిన సత్యభాషణము ధర్మమును గ్రహింప చేసి మిథ్యాభాషణము అధర్మములు విడిపింపజేసిన తక్క యొక్క మతము ఏర్పడగలదు. లోకమున ధర్మాధర్మములు అను వారి రెండు తెగలుగా ఉండుగాక. కానీ ధర్మాత్ములు లోకమున ఎక్కువయ్యి అధర్మాత్ములు తక్కువైన సుఖము వర్ధిల్లగలదు. అధార్మికులు ఎక్కువయ్యి దుఃఖము పెంపగును. విద్వాంసులు ఎల్లరూ ఒక్కటిగా ఉండిన సత్యోపదేశము ఏర్పడగలదు. చా